బీహార్లోని షాబాద్ ప్రాంతం ఒకప్పుడు ఎన్డీఏ కూటమికి కంచుకోట. అయితే కాలక్రమంలో ఆ కోట బీటలు వారింది. దీంతో షాబాద్ ప్రాంతంలో పూర్వ వైభవానికి అధికార కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. షాబాద్ రాజకీయాలన్నీ కుష్వాహా, రాజ్పుత్ సామాజిక వర్గాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మొత్తం 4 జిల్లాలకు విస్తరించిన షాబాద్ ప్రాంతంలో మరోసారి సత్తా చాటడానికి అధికార పక్షం ఎత్తుగడలు వేస్తోంది. షాబాద్ బీహార్లో కీలక ప్రాంతాలలో ఒకటి. మొత్తం 22 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఇక్కడ. కాగా షాబాద్ ప్రాంతం 4 జిల్లాలకు విస్తరించింది. రహతాస్, బక్సర్, కైమూర్, భోజ్పూర్ జిల్లాల షాబాద్ ప్రాంతంలో ఉన్నాయి. కాగా బక్సర్, భోజ్పూర్ జిల్లాలో నవంబర్ 6న పోలింగ్ నిర్వహిస్తారు. అలాగే కైమూర్, రహతాస్ జిల్లాలో నవంబర్ 11వ తేదీన మలి విడత పోలింగ్ నిర్వహిస్తారు. కాగా షాబాద్ ఒకప్పుడు ఎన్డీఏ కూటమికి కంచుకోట లాంటిది. 2010లో మొత్తం 22 సీట్లు, 19 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. అయితే ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారాయి. 2015లో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్ కలిసి పోటీ చేశాయి. దీంతో ఎన్డీఏ కూటమి పట్టుకోల్పోయింది. అప్పటి నుండి ఎన్డీఏ కూటమి పరాజయాల పరంపర ప్రారంభమైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కేవలం 2 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగింది. దీంతో ఈసారి ఎలాగైనా షాబాద్లో ఎన్డీఏ కూటమికి పూర్వ వైభవం తీసుకురావాలని బీజేపీ, జేడీయూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాగా ఈసారి ఎన్నికల్లో 9 సెగ్మెంట్లలో బీజేపీ తన అభ్యర్థులను పోటీకి దించింది. అలాగే 8 సీట్లలో జేడీయూ అభ్యర్థులు బరిలో నిలిచారు. అంతేకాదు రాష్ట్రీయ లోక్ మంచ్ 2 సీట్లలో, లోక్ జనశక్తి రామ్ విలాస్ గ్రూప్ 3 చోట్ల తమ అభ్యర్థులను నిలబెట్టాయి. కాగా కుష్వాహా సామాజిక వర్గంలో పట్టున్న రాష్ట్రీయ లోక్ మంచ్ అధినేత ఉపేంద్ర కుష్వాహా సతీమణి ససారం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో భోజ్పురి జిల్లాలోని ఆరా, బర్హారా సెగ్మెంట్లలోని కమలం పార్టీ విజయం సాధించింది. అంటే మొత్తం షాబాద్లో 2 సీట్లలో మాత్రమే ఎన్డీఏ కూటమి గెలిచింది. కాగా నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ అయితే 1 సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో ఈసారి షాబాద్లో పాగా వేయడానికి ఎన్డీఏ కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కాగా కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన తమ వైపునకు తిప్పుకోవడానికి ఆర్ఎల్ఎం పార్టీకి మొత్తం 6 సీట్లు కేటాయించింది ఎన్డీఏ కూటమి. సదరు 6 సెగ్మెంట్లలో 2 సెగ్మెంట్లు షాబాద్ ప్రాంతంలోనే ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే షాబాద్ ప్రాంతంలో గుడ్ విల్లున్న కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన భగవంత్ సింగ్కు ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రాధాన్యమిచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే తాజా ఎన్నికల్లో భోజ్పురి జిల్లాలోని జగదీష్పూర్ సెగ్మెంట్ నుండి పోటీ చేయడానికి ఆయనకు నితీష్ టికెట్ ఇచ్చారు. అలాగే రాజ్పుత్ సామాజిక వర్గానికి కూడా షాబాద్ ప్రాంతంలో పట్టుంది. దీంతో రాజ్పుత్ కమ్యూనిటీకి చెందిన భోజ్పురి సినీ నటుడు పవన్ సింగ్ను బీజేపీ పార్టీలోకి చేర్చుకుంది. అయితే పవన్ సింగ్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీంతో ఆయన పేరును స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది కమలం పార్టీ. ఇదిలా ఉంటే షాబాద్ ప్రాంతంపై పట్టు నిలుపుకోవడానికి మహాగఠ్ బంధన్ తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా 11 సీట్లలో రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 5 సెగ్మెంట్లలో కాంగ్రెస్, సిపిఐఎంఎల్, లిబరేషన్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. మిగతా సీట్లలో సిపిఐ అలాగే వికాస్శీల్ ఇన్సాల్ పార్టీలు పోటీ చేస్తున్నాయి. మొత్తం మీద షాబాద్ ప్రాంతంలో సత్తా చాటడానికి 2 కూటములు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.